ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే కాకరకాయ ఫ్రై రెసిపీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను. ముందుగా కాకరకాయలను తీసుకొని బాగా కడుక్కొని ఇలా సన్న సన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకుంటే బాగా ఉడుకుతాయని చెప్పేసి ఇందులో కాస్త ఉప్పు వేసి ఉడికించుకుంటూ ఉండాలి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి. శనగ విత్తనాలు, వెల్లుల్లిపాయలు, కార పౌడరు, ఉప్పు, మనకు తిరువాతకు కావాల్సిన ఆనియన్స్, కరివేపాకు కూడా తీసుకున్నాను. ఈ శనగ విత్తనాలు కాకరకాయలు ఉడికిన తర్వాత ఇలా ఉన్నాయండి. శనగ విత్తనాలు మనము వెల్లుల్లి, ఉప్పు, కారం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్నాక ఇలా పౌడర్ అనేది రెడీ అవుతుంది. కాకరకాయ ఫ్రైలో కలపడానికి ఈ పౌడర్ చాలా టేస్ట్గా ఉంటుందంటే మేమైతే ఈ పౌడర్ యూజ్ చేస్తాము. బాగా కాకరకాయలు ఉడికిన తర్వాత వాటిని నీళ్ళన్నిటినీ తీసేసుకొని ఈ పౌడర్ వేసుకొని మనము వేయించుకోవచ్చు. కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి సాసులు, కరివేపాకు, ఆనియన్స్, జీలకర్ర వేసి వేయించేసి బాగా ఈ పౌడర్ చల్లుకుంటే మనకి కాకరకాయ ఫ్రై అనేది రెడీ అవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీ అభిప్రాయాన్ని